హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫైనల్లీ అఖండ 2 రిలీజ్కి రంగం అయితే మళ్ళీ సిద్ధమైంది. ఆల్రెడీ డిసెంబర్ 5కి రిలీజ్ అవ్వాలి, మీ అందరికీ తెలుసు. మూవీ అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ అయితే అయింది. అంటే సింపుల్గా చెప్పేస్తాను, 14 రీల్స్ సంస్థ మన అఖండ 2 తీసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, హీరోస్ ఇంటర్నేషనల్ అనే ప్రొడక్షన్ హౌస్కి 28 అండ్ 27 crores దాకా బకాయిలు అయితే ఉన్నాయి. సో వాళ్ళైతే కోర్టులో కేసేశారు. సో అందువల్ల ఈ మూవీ అయితే అయిపోయిందని అందరికీ తెలుసు. బేసికల్‌గా 'మహేష్ బాబు' 'ఆగడు' అండ్ 'వన్ నేనొక్కడినే' సినిమాల టైంలో ఏర్పడిన ఈ ఇష్యూ ఏదైతే ఉందో, వాళ్ళు అప్పుడే క్లియర్ చేసుకోవాలి. బట్ చేసుకోలేదు. అండ్ ఆ తర్వాత ఈ 14 రీల్స్ సంస్థ తీసిన 'మహేష్ బాబు' గారిది 'సర్కారు వారి పాట' మూవీ కూడా యాక్చువల్‌గా రిలీజ్ అయింది. బట్ ఆ రోజు ఆపలేదు. ఎందుకంటే ఆ రోజు ఆ సినిమాకి 'మహేష్ బాబు' కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అండ్ 'మైత్రి మూవీ మేకర్స్' వంటి బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ అనేది కూడా ఉంది కాబట్టి మేబీ అలా ఆపలేదు. అంతేకాదు, 'మహేష్ బాబు' గారు ఆల్రెడీ 'శ్రీమంతుడు' సినిమాకి ముందు రిలీజ్‌కి ముందు హీరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళకి దాని తాలూకా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇచ్చి వాళ్ళకి కలిగిన నష్టానికి ఎంతో కొంత రికవరీ చేయగలిగారు అనే ఒక సాఫ్ట్ కార్నర్లో ఆ రోజు అయితే ఆ సినిమాని ఆపలేదు. బట్ ఈ రోజు అఖండ 2 ఏదైతే రిలీజ్కి వచ్చిందో డిసెంబర్ 5న, సో డైరెక్ట్గా 14 రీల్స్ వారు తీస్తున్నారు కాబట్టి ఈ మూవీపై స్టే వేసి కోర్టులో కేసు వేసి మూవీని అయితే ఎలాగోలా ఆపారు. సో ఇది నిజానికి బాలయ్య బాబు కెరీర్కి కానివ్వండి, అంటే పెద్ద డ్యామేజ్ అని కాదు, బట్ ఒక మచ్చ లాంటిది. ఎందుకంటే ఆయన కెరీర్లో ఎప్పుడు ఇలాంటి డే అనేది లేదు. అండ్ ఆ ఫ్యాన్స్ కూడా ఎంత డిసప్పాయింట్ అయ్యారంటే మామూలుగా కాదు. ముఖ్యంగా థియేటర్స్ పోనీ టికెట్లు బుక్ చేసుకున్నారు, క్యాన్సిల్ అయ్యే అమౌంట్ రిటర్న్ వచ్చేస్తుంది, అంతవరకు ఓకే. థియేటర్స్ అనేవి ఎంత బాగా డెకరేషన్ చేశారంటే చూపిస్తాను చూడండి. నేను వెళ్ళే థియేటర్ ఇది వేయలేదు ఆ రోజు. సో బట్ అలాగే ప్రతి ఏరియాలో కూడా థియేటర్స్ అనేది చాలా అమౌంట్ పెట్టి డెకరేషన్ చేసుకున్నారు అభిమాన హీరో సినిమాని. ఇప్పుడు ఆ బడ్జెట్ అంతా వేస్టే కదా. ఫ్యాన్స్కి కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, థియేటర్ మేనేజ్మెంట్కి కానివ్వండి. మళ్ళీ ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత రిలీజ్ చేస్తే అవన్నీ అలా ఉంటాయో ఉండవు కదా, మళ్ళీ చేయాలి అగైన్. సో ఇంకా లేట్ చేస్తే ఇప్పుడు అఫీషియల్గా డేటు 12వ తారీఖు అని చెప్తున్నారు. అంటే 11ని ప్రీమియర్స్, 12th అనే సినిమా రిలీజ్కి అని చెప్తున్నారు. కాకపోతే ఇంకో వార్త చక్కెర్లు కొడుతుంది ఏంటంటే, అంటే ఒకవేళ ఈ డేట్ కనుక మిస్ అయితే డిసెంబర్ 25కి రిలీజ్ చేయమని ఆ మూవీ టీం ఏదైతే భావిస్తున్నారో, అంటే బేసికలీ గుడ్ ఐడియా. బట్ 19థ్ని ద అవతార్ ఫైర్ అండ్ యాస్ మూవీ ఏదైతే ఉందో మ్యాక్సిమం థియేటర్స్ తీసుకుంటారు. నార్త్ కానివ్వండి, మన దగ్గర కూడా ముందే థియేటర్స్ బుక్ చేసుకుని సినిమా రిలీజ్ చేస్తారు. అవి కూడా 1 or 2 weeks కాదు, మ్యాక్సిమం వాళ్ళు 1 or 2 monthsకి బుక్ చేసుకుని ఆ మూవీస్ అయితే రిలీజ్ చేస్తారు. సో అక్కడ థియేటర్స్ అనేవి దొరకవు. ఒకవేళ అవతార్ 3 ఫైర్ అండ్ యాస్ హిట్ అయితే మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే బేసికల్గా ఈ సినిమాకి బజ్ ఉంది. బట్ ట్రైలర్ చూసాక కానివ్వండి, అండ్ మొన్న డిసెంబర్ 4th ప్రీమియర్స్ ఏవైతే ఉన్నాయో బుకింగ్స్ అనేవి చాలా తక్కువయ్యాయి. అంటే షో క్యాన్సిల్ అయితే అవనివ్వండి కానీ బుకింగ్స్ అనేవి చాలా తక్కువయ్యాయి. సో ఈ మూవీని ఎంత త్వరగా రిలీజ్ చేస్తే అంత మంచిది. అంటే వాళ్ళు పెట్టిన బడ్జెట్ని రికవర్ చేయాలంటే ఈ మూవీ అనేది ఎంత ఎర్లీగా వస్తే అంత మంచిదని నాకైతే అనిపిస్తుంది. అండ్ ప్రజెంట్ చక్కర్లు కొడుతున్న న్యూస్ కూడా అదే. 11ని ప్రీమియర్స్ చేసి 12ని సినిమా రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కూడా అదే ఆశిస్తున్నారు. ఎందుకంటే సినిమా ఎంత త్వరగా వస్తే అంత మంచిదని. కాకపోతే వాళ్ళు అనౌన్స్ చేయాలి ఎప్పుడు మూవీ అఫీషియల్గా రిలీజ్ చేస్తాం అన్నది. త్వరగా మూవీ టీం నుంచి అండ్ మూవీ ప్రొడక్షన్ హౌస్ అయినటువంటి 14 రీల్స్ వారు త్వరగా మూవీ డేట్ అయితే అనౌన్స్ చేయాలి. అయితే ఒకటి ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ అయిపోయాయి. మూవీ పక్కాగా రిలీజ్ అవుతుంది. అది 12th 19th లేదంటే 19థ్ని మోస్ట్లీ అవ్వదు. ఎందుకంటే అవతార్తో పోటీ పడడం అనేది అంత మంచిది కాదు ఈ మూవీకి. సో డెఫినెట్గా 25థ్కి అవ్వాలి. 25థ్కి అంటే 19థ్ని అవతార్ రిలీజ్ అయినా 25th లోపు ఒక 1 week గ్యాప్ ఏదైతే ఉందో ఈ 1 weekలోని మ్యాక్సిమం అవతార్ అందరూ చూసేస్తారు. మళ్ళీ థియేటర్లు ఖాళీ అయిపోతాయి. సో డెఫినెట్గా అఖండకు వస్తారని అనుకున్నా ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో బెటర్ 12th రిలీజ్ చేయడం అనేది నాకైతే బెస్ట్ అని అనిపిస్తుంది. ఒకటైతే హ్యాపీ, సినిమాకున్న ఇష్యూస్ అన్ని క్లియర్ అయ్యి ఆల్రెడీ చాలా అన్యాయమే జరిగింది అఖండ మూవీకి కానీ అండ్ బాలయ్య బాబుకి ఎస్పెషల్లీ. నేను ఒక సినీ అభిమాని, ఒక తెలుగు సినీ అభిమానిగా నా ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరో అయినటువంటి బాలయ్య బాబుకి నిజంగా ఒక మచ్చలాంటిదని చెప్తా ఈ మూవీ పోస్ట్ పోన్ అనేది ఏదైతే ఉందో. సో ఓకే, ఏదో జరిగింది, మొత్తానికి క్లియర్ చేసుకున్నారు కాబట్టి ఆ ప్రాబ్లమ్ని మ్యాక్సిమం ఎంత వీలైతే అంత త్వరగా సినిమా రిలీజ్ చేయాలని నాకైతే అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారో మీ ఖచ్చితంగా మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. మీరు ఎవరైనా బాలయ్య అభిమానులు ఉంటే జై బాలయ్య అని కామెంట్ చేయండి. వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మళ్ళీ ఏదైనా అప్డేట్ ఈ మూవీ గురించి అఫీషియల్గా వస్తే మళ్ళీ మీకైతే తెలియజేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై బాలయ్య, జై అఖండ, జై హింద్.